ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలామంది భయపడుతూ ఉంటారు. అందులో రకరకాల భయాలు ఉంటాయి. ఆ రకరకాల భయాల నుండి ఎలా బయటపడవాలో మంత్రం లేకుండా, అంటే మీరు ఎటువంటి మంత్రజపం చేయకుండా ఒక తాంత్రిక పరిహారం ద్వారా ఎలా బయటపడాలో చెప్తాను. అలాగే ఎవరైనా సరే, అంటే ఇందుట్లో భయం అనగానే వ్యక్తిగత భయము, అలాగే మానసిక భయము, ఇవే కాదు, దుష్టశక్తుల గురించి కొంతమంది చేతబడులు చేశారని, లేకపోతే దెయ్యమో భూతమో ప్రేతమో పిశాచమో పట్టిందని, అలాగే ఆత్మలు, అంటే దెయ్యాలు ఆత్మలు అలాగే మా మీద క్షుద్ర ప్రయోగాలు చేశారని, ఇలాంటి భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఈ భయాన్ని వదిలించుకోవడానికి ఇది చాలా సులభమైన పరిహారం. అలాగే ఇంకా దేనికి ఉపయోగపడుతుంది? చెడు కన్ను, అంటే మామూలుగా మనం నరఘోష, జనఘోష, కనుదృష్టి అంటాం. దీన్ని చెడు కన్ను అని కూడా అంటాం. ఇది ఎవరైనా సరే ఇలాంటి వాటితో బాధపడుతున్నప్పుడు మీరు ఈ ఉపాయాన్ని చేయండి. దీనికి మంత్రం లేదు, అలాగే ప్రార్థన లేదు, కానీ సమయము పదార్థం ఉంది. ఏం చేయాలంటే, కృత్తికా నక్షత్ర సమయంలో శనివారం నాడు, కృత్తికా నక్షత్రం శనివారం వచ్చిన సమయంలో మీ వేలికి ఒక ఇనప ఉంగరాన్ని ధరించండి. ఆశ్చర్యంగా అనిపించవచ్చు. మనం ఏ వేలికి ధరించాలి ఇనప ఉంగరం అంటే మధ్య వేలికి ధరించండి. మగవారైతే కుడి చేతికి, ఆడవారైతే ఆడ చేతికి. ఇలా భయపడేవారు దీన్ని ఉంగరాన్ని తీసి మళ్ళీ పక్కన పెట్టుకోవచ్చు. స్నానం చేసినప్పుడు కూడా తీసి పక్కన పెట్టవచ్చు, లేదంటే రెగ్యులర్గా ఉంచుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఎవరైనా సరే ఈ నక్షత్ర సమయంలో ఉంగరాన్ని ధరించడం వల్ల, ఈ కృత్తికా నక్షత్రానికి ఉన్న శక్తి వల్ల మీరు ఎటువంటి తంత్ర ప్రయోగ బాధ మిమ్మల్ని వెంటాడదు. ఏదైతే నెగటివ్ వస్తుందో ఆ నెగటివ్ని నివారిస్తుంది, నిర్మూలిస్తుంది అని తంత్రశాస్త్రం చెప్తుంది. అలాగే ఇనప ఉంగరం ఎక్కడ దొరుకుతుందని అడుగుతారు. ఇనప ఉంగరం మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. పూజా వస్తువులు అమ్మే షాపుల్లో కూడా ఇనప ఉంగరం దొరుకుతుంది. ఇది మీ మనసులో ఉన్న అనేక రకాల భయాల్ని తొలగించి వేస్తుంది. అలాగే మీకు కొన్ని సందర్భాలలో ఏదో జరిగిపోతుందన్న ఉద్రేకత, ఆ ఉద్రేకత కూడా చల్లబడుతుంది. అలాగే మీకు ఆలోచనలు కూడా కొంతమందికి చాలా నెగిటివ్గా ఉంటాయి. ఆ వాటి నుండి కూడా విముక్తిని మీరు పొందుతారు. ఇది ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఒకే నిబంధన, కృత్తికా నక్షత్రం శనివారం వచ్చిన రోజున ఇది ధరించండి. ఇది మీరు మధ్య వేలుకు పెట్టి కూడా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు ఇటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎవరైనా నాతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలి అనుకునేవారు మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను, దాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.